వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు దాడులు కలకలం రేపుతున్నాయి. డీజీపీ ఆదేశాల మేరకు అధికారులు ఈరోజు ప్రారంభించిన సోదాలు రేపటికి కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో వచ్చిన అవినీతి ఫిర్యాదులపై రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిని ఒక్కొక్కరిని అధికారులు విచారిస్తున్నారు. అవినీతి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ డీజీపీ శ్రీ అతుల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు ఏసీబీ అధికారులు కృష్ణసుబ్రహ్మణ్యం మరియు ఇన్స్పెక్టర్ సురేష్ నాగరాజు మధురావు సుబ్బారావు మరియు ఎస్ఐసి సిబ్బంది అందరూ కూడా గుంటూరు టౌన్ ప్లానింగ్ సెక్షన్ సంబంధించి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దీని మీద బయట జరుగుతున్న బిల్డింగ్ సంబంధించి ఇర్రెగ్యులారిటీస్ కానీ పర్మిషన్ సంబంధించి కంప్లైంట్స్ కానీ ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. అది ఇదంతా ప్రోగ్రెస్లో ఉంది. దాన్ని బట్టి మా ప్రభుత్వం థ్యాంక్ యూ. ఈ వాటి మీద మీరు దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు కొంతమందిని కూడా ప్రశ్నించారు. ఎవరెవరి మీద ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం కాబట్టి ప్రొసీడింగ్స్ ప్రోగ్రెస్లో ఉంది. సో మనకి ఈ రోజుకి రేపటికి కానీ మనకి ఇప్పటి వరకు ఎవరెవరిని మీరు కొంతమందిని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరెవరిని ప్రశ్నించారు? ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ ఇండివిజువల్గా మనకి తనిఖీ చేసి అలాగే వాళ్ళ రికార్డ్స్ అన్ని పరిశీలిస్తాం. తదుపరి సార్ డబ్బులు ఏమైనా దొరికినాయి? తనిఖీలు ఎప్పటి